హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మేమైతే విజయవాడ వెళ్తున్నాం. ఫన్నీగా చెప్తున్నాను అని అనుకోమాకండి, అప్పుడప్పుడు ఇలా ఫన్నీ కూడా ఉంటుంది అనమాట. ఎందుకు విజయవాడ అంటే సరదాగా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అక్కడ వీలుంటే షూట్ చేస్తాను, లేకపోతే లేదనమాట. మొదటిసారి మా బాబు అయితే ట్రైన్ జర్నీ చేస్తున్నాడు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాడికి ఏంటో ఏమీ అర్థం కావట్లే. ఇంట్లో ట్రైన్లో కూర్చున్నాను, ట్రైన్ ఇలా వెళ్తుందా, నేను వెళ్తున్నాను అర్థం కావట్లేదు అనమాట. సో అలా అనిపించింది. మేము యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి ముఖ్య కారణం, ఈ పర్సనల్ ఛానల్లో వీడియోస్ పెట్టడానికి మాకు మెమరీస్ అన్నీ క్రియేట్ చేసుకోవడం ఇష్టం అనమాట. ప్రతి డే మంచిగా హ్యాపీగా ఉండాలనేది మా ఉద్దేశం. మా బాబు ఎలా ఎదుగుతున్నాడు, తన గ్రోత్ ఎలా ఉంది, తను ఏం చేస్తున్నాడు, తను ఎలా నడుస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఇలాంటి మెమరీస్ అన్నీ గుర్తుండడం కోసం ఇలా నేను షూట్ చేస్తున్నాను అన్నమాట. అంతకుమించి వేరేది ఏమీ లేదు. ఇంకా మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు, మమ్మల్ని తిట్టుకునే వాళ్ళకి కూడా మేము ఎలా ఉన్నాం, మేము ఎంత హ్యాపీగా ఉంటున్నాం అనేది తెలుసుకోవాలి కదా. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళే ఉన్నారా అన్నయ్య అని చెప్పేసి అని అనుకోమాకండి. ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు కదా. మనం ఎంత మంచి చేసినా వాళ్ళ కళ్ళకి ఎప్పుడు చెడుగానే కనిపిస్తుంది కదా. సో అందుకోసమని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నామని వీడియోస్ షూట్ చేయడం జరుగుతుంది. సరే ఇంకొదిలేద్దాం వాళ్ళ టాపిక్స్ మనకెందుకు కానీ, మొత్తానికైతే విజయవాడకి దిగేసామన్నమాట. హ్యాపీగా వెళ్తున్నాము. మా బాబుని ఎత్తుకొని నడుస్తున్నాను అనమాట ప్లాట్ఫామ్ మీద. ఇంకా మా వదిన గారు కూడా వస్తా అని చెప్పేసాను అన్నారు. తన కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇలా మొత్తానికైతే విజయవాడ ట్రిప్ జరిగింది. ఎందుకు ఈ వీడియో షూట్ చేశానంటే, మొదటిసారి మా బాబు ట్రైన్ ఎక్కారుగా ఎలా ఫీల్ అవుతాడా ఏంటా అని చెప్పేసి అని హ్యాపీగా అయితే వెళ్ళాము. హ్యాపీగా అక్కడ పనులు ఏవో చూసుకున్నాము, హ్యాపీగా వచ్చేసాం అనమాట. దగ్గరలో అక్కడ చిన్న టాయ్స్ ఉంటే కూడా మా బాబుని ఆడిచ్చాను అనమాట. సో మొత్తానికైతే మేము ఇలా విజయవాడ చేరుకొని మా పనులన్నీ చూసుకొని చక్కగా మళ్ళీ రిటర్న్ అవ్వడం జరిగింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి మా వీడియోస్ సజెస్ట్ చేయండి, షేర్ చేయండి. అంతేనా? అందరైతే బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ అందరూ మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తానికైతే మా బాబు లైఫ్లో మొట్టమొదటిసారిగా ట్రైన్ జర్నీ హ్యాపీగా జరిగింది. మొత్తానికి వెళ్ళాము హ్యాపీగా. మా మదర్ కూడా ఇంట్లో ఒక్కతే ఉందన్నమాట. తను ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుందని మాతో పాటు తీసుకొని రావడం జరిగిందనమాట. మొత్తానికి ఇక మా బాబు టాయ్స్తో ఇలా బాగా ఆడుకున్నాడు. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.